రాష్ట్రానికి వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి ప్రభావంతో రానున్న మరో 4 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం అంతా కూడా కాస్త ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అడపదడప వర్షాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రజెంట్ వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? మనకి గత కొన్ని రోజులు బట్టి తెలంగాణకు ఆనుకుని కొన్ని ద్రోణులు అలాగే ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నందువల్ల మనకి తేమ గాలి తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించడము, మనకి వేసవికాలం ఆల్రెడీ హై టెంపరేచర్లు ఉండటం వల్ల రోజు కూడా సాయంత్రం సమయంలో మనకి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి చాలా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులు సంభవిస్తున్నాయి. దీనివల్ల మనకి గత వారం బట్టి చూసుకున్నట్టయితే వేసవి తాపం బాగా తగ్గిపోయి 36 నుంచి 40 డిగ్రీల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఈ రోజు పరిస్థితి కూడా మనకి తెలంగాణకి రెండు పక్కల కూడా 2 ద్రోణులు ఉన్నాయి. ప్రస్తుతం మనకి తూర్పు పక్కన ఇటు విదర్భ నుంచి నార్త్ కేరళ వరకు ఒక ద్రోణి, అలాగే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా ఒరిస్సా వరకు మరొక ద్రోణి ఉన్నందువల్ల ఈ రెండింటి వల్ల కూడా మరింత వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందుకని కొన్ని జిల్లాలకు మనం ఈరోజు రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్, అంటే ఉరుములు, మెరుపుల జల్లులు ప్లస్ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ప్లస్ వడగళ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఈ రోజు రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలకు కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, ఆ జిల్లాలకు సంబంధించి ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, సో అక్కడున్న రైతులకు కావచ్చు, దాంతోపాటు అధికారులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే పశ్చిమ జిల్లాల్లో నిజామాబాద్, కామారెడ్డి, ఈ మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే దక్షిణంలో ఉన్న వనపర్తి, జోగులాంబ, గద్వాలు, ఈ జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్లు పడే అవకాశం ఉందని వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అలాగే సిటీలో ఉన్న 3 జిల్లాల్లో కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ప్లస్ వర్షము కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మెయిన్గా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఈదురుగాలులకి ఎక్కువ వార్నింగ్ ఇచ్చాము. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే జిల్లాలకి ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి జిహెచ్ఎంసీకి కావచ్చు కాస్త ఎండ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా కూడా క్లౌడీ, అంటే మేఘావృతమైన వాతావరణం కనిపించింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. సో ఈ వర్షాలకు సంబంధించి ఎప్పుడు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి ఎట్లాంటి వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది? ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాల యొక్క ప్రత్యేకత ఇదండి. ఇది ఏంటంటే మామూలుగా మనకి ఉదయం పూట పెద్దగా క్లౌడ్ కూడా ఉండదు. మనకి టెంపరేచర్లు మధ్యాహ్నం, సాయంత్రం వరకు టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల వేడిమి డెవలప్ అవ్వడము, ఆల్రెడీ ప్రజెంట్గా ఉన్న ద్రోణి లేదా ఉపరితల ఆవర్తనం వల్ల మాయిశ్చర్ ప్రవేశించి సాయంత్రం అయ్యేటప్పటికి ఈ వేడిమి వల్ల మనకి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి ఎక్కువగా. అందుకని మనకి సాయంత్రము, రాత్రి వేళల్లోనే మనకి ఈ వర్షపాతం ఉంటుంది. ఎక్కడైతే ఈ పగటిపూట వేడిమి ఎక్కడ ఉంటుందో ఎక్కువ ఉంటుందో అక్కడ మరింత తీవ్రమైన క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో నిన్న చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కూడా నమోదైంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా సో నిన్న దాదాపు ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందండి. చెదురుమదురు వర్షాలే పడాయి. అయితే ఈ రోజు రేపు మనకి వర్షపాతం తీవ్రత కంటే ఈదురుగాలుల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈదురుగాలులకి ఎక్కువగా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్, సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సార్? రాగల 5 రోజులకి కూడా మనము తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అయితే మొదటి 3 రోజులు మనం ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. 4-5 రోజులకి ఎల్లో వార్నింగ్, అంటే ఈ గాలుల తీవ్రత కొంచెం తగ్గి 30 నుంచి 40 కిలోమీటర్లు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మిగిలిన 4-5 రోజులకి ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రాడార్కి సంబంధించి క్లౌడ్ మూవ్మెంట్ అనేది ఏమైనా కనిపిస్తూ ఉందా? ప్రజెంట్ ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ ప్రాంతంలోనూ అలాగే సిద్దిపేట ఏరియాలో కూడా మనకి చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఈ సాయంత్రం నాటికి వేడిమి మరింత పెరిగి మరింత మాయిశ్చర్ అందుకుంటే మరింత మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్న చిన్న
స్కాటర్డ్గా మనకి అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే దాదాపు మరో 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అడపా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో పలు జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు రేపైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.